అలాగే నా పరిమితం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ మధ్యకాలంలో విపరీతంగా వార్తల్లోకి వచ్చింది ప్రైవేటీకరణ కారణంగా. సో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. సో అదాని గ్రూప్గా కాదు, సౌత్ కొరియాకి చెందిన ఏదో కంపెనీకి ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారని చెప్పి చాలా పెద్ద స్థాయిలో నినాదాలు జరిగాయి. అండ్ తర్వాత చాలా పెద్ద స్థాయిలో పీపుల్ ఏమంటారు ప్రొటెస్ట్లు అవి చేశారు. అండ్ చాలానాడు పోరాడారు. బట్ ఇప్పుడైతే మొత్తం నార్మల్ అయిపోయింది. పెద్ద పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. అసలు ఏంటో దాని పరిస్థితి ఏంటో కూడా తెలియట్లేదు. ప్రైవేటైజేషన్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. సో ఏంటో మరి. అయితే మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. సో మోల్టన్ లిక్విడ్ మెటల్ 1600 డిగ్రీల వేడిలో ఉన్న లిక్విడ్ మెటల్ మీద పడిపోయింది మనుషుల మీద. 8 మంది సజీవంగా చనిపోయారు. ఇంకా కొంతమంది గాయాలు చాలా దారుణంగా అయ్యాయి. అండ్ వాళ్ళలో ఎవరికేం కాకూడదని కోరుకుందాం, కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా కూడా జరిగింది. అండ్ దీనికి ప్రైవేటైజేషన్కి పక్కాగా లింక్ అయితే ఉంది. సో అది కూడా డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది కూడా. సో బేసిక్గా ఈ స్టీల్ ప్లాంట్లో మండే సుమారుగా సాయంత్రం 4:15 ఆ టైంలో 150 టన్నుల లిక్విడ్ స్టీల్ని తీసుకొని వెళ్తున్న ల్యాడల్ ఒకటి కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్లో దాన్ని తీసుకొని వెళ్తున్న టైంలో కింద పడిపోయింది. అంటే బేసిక్గా ఆ ల్యాడల్లో చిన్న లీకేజ్ ఉంది. ఎప్పుడైనా సరే మెటల్ అంటే 1600 డిగ్రీల వేడిలో ఉన్న మెటల్ జనరల్గా అప్పర్ లేయర్ కొంతవరకు పర్లేదు. ఎందుకంటే అప్పర్ లేయర్ మీద కొంత దాన్ని ఏమంటారు వేస్టేజ్ అంటారు. యాక్చువల్గా కొన్ని పదాలు ఉంటాయి, గుర్తురావట్లేదు. ఎందుకంటే నేను మెటలర్జీని, నాది ఈ స్టీల్ మేకింగ్ డిపార్ట్మెంట్, నేను చదివింది కూడా. కాకపోతే దానిపైన ఏదో ఉంటారు, నాకు టక్కన పేరు స్ట్రైక్ అవ్వట్లేదు. దాని మీద ఉన్న వేస్ట్కి కూడా ఒక సెపరేట్ నేమ్ ఉంటుంది. సో ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది కొంతవరకు ఎయిర్తో ఎక్కువ రియాక్ట్ కాకుండా చూసుకుంటుంది యాక్చువల్గా. అంటే ఎయిర్తో రియాక్ట్ అయినా ఏం కాదు. కాకపోతే ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇంటర్నల్ రియాక్షన్స్ కనుక ఏమైనా జరిగినట్టయితే ఎక్స్ప్లోషన్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ ల్యాడిల్లో లీకేజ్ అయితే ఉందంట. ఈ ల్యాడిల్లో ఉన్న లీకేజ్ వల్ల ఏదైతే మెటల్ లీక్ అవుతూ వస్తుందో కింద నుంచి, ఆ మెటల్ లోపల అంటే లోపల ఏదైతే మెయిన్ హీట్తో ఉన్న మెటల్ ఉంటుందో, పైన వేస్టేజ్ లాంటి కవరేజ్ ఏమీ లేకుండా ఉన్న లిక్విడ్ మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ డైరెక్ట్గా ఎయిర్కి కనెక్ట్ అయింది. అండ్ ఆ రియాక్షన్స్ అనేవి జరిగాయి. సో నాకు తెలిసి ఆ టైంలో బ్లాస్ట్ అనేది జరిగింది. సో ల్యాడిల్ బ్లాస్ట్ అయ్యి ల్యాడిల్ లోపల బ్లాస్ట్ అనేది జరిగి ఆ ల్యాడిల్ మొత్తం ఇలా రివర్స్ అయిపోయింది, ఇట్లా పడిపోయినట్టు అయిపోయింది మొత్తం. సో అందులో ఉన్న 150 టన్నుల లిక్విడ్ మెటల్లో ఆల్మోస్ట్ మొత్తం కింద పడిపోయింది. సో సుమారుగా 8 మంది ఆన్ స్పాటే చనిపోయారు. అండ్ ఆ చనిపోయిన వాళ్ళలో 5గురేమో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3 కాంట్రాక్ట్ పీపుల్ ఉన్నారు. సో ఈ 3 కాంట్రాక్ట్ పీపుల్ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. సో చనిపోయిన వాళ్ళ పేర్లు వచ్చి గొంతిన భానుకుమార్ అండ్ టెక్నీషియన్, కే ప్రభాకర్ జనరల్ ఫోర్జ్మెన్ అండ్ ఫోర్మెన్, తర్వాత జీవి అప్పారావు, ఎం కృష్ణనాగు, గోల్డ్ కుమార్, వీళ్ళంతా మెయిన్ ఎంప్లాయీస్. కాంట్రాక్ట్ వర్కర్స్ వచ్చి రమణ, త్రినాథ్, ఎన్ అప్పలరాజు. సో ఈ 3 కాంట్రాక్ట్ వర్కర్స్కి ఏంటనేది చూడాలి. అంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళు చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో మెయిన్ కుటుంబాలు, అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు అయితే ప్రకటిస్తారు అందరికీ కూడా. కానీ ఈ మిగతా కుటుంబీకులకి అంటే పర్మనెంట్ వర్కర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి జాబ్ ఉంటుంది. బట్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫ్యామిలీస్కి జాబ్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అది కూడా ఆలోచించుకోవాలి. బేసిక్గా ఈ గత దశాబ్ద కాలంలో ఎప్పుడు ఇలా జరగలేదంట. 2012 జూన్ 14న సేమ్ ఇలాగే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది, పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. ఆ టైంలో 19 మంది చనిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం అయితే జరగడం నిజంగా దారుణం అనే చెప్పాలి. చాలా అంటే చాలా దారుణం. ఒక 100 డిగ్రీల వేడిలో మరిగిన వేడి నీళ్లు మనం ఒంటి మీద పడితేనే మనం తట్టుకోలేము. చర్మం అంతా కూడా ఏదోలాగా అయిపోతుంటుంది. అలాంటిది 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉన్న లిక్విడ్ స్టీల్ వాళ్ళ మీద పడిందంటే అది బేసిక్గా అందుకనే ఇమీడియట్గా ఆ లోకల్గా ఏవైతే సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ చేరుకొని ఆ మృతదేహాలను బయటికి తీద్దామని ట్రై చేసినా కుదరలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా 90 నిమిషాల పాటు ఫైర్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఆ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో 1600 డిగ్రీలు, అది కొద్దిగైనా చల్లబడే వరకు అది ఫైర్ అయితే జనరేట్ చేస్తూనే ఉంటుంది. దేంతో రియాక్ట్ అయినా ఫైర్ అవుతూనే ఉంటుంది. పైగా ఇంకా నయమే ఇది, ఇంకా కోకో వన్ డిపార్ట్మెంట్లోనో లేదంటే ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లోనో ఇలాంటి వాటిల్లో జరగలేదు. ఒక ల్యాడిల్లోంచి మాత్రమే పడింది కాబట్టి ఇంతమంది చనిపోయారు, 8 మంది చనిపోయారు. అదే ఒకవేళ బ్లాస్ట్ ఫర్నెన్స్ ఏదైనా ఎఫెక్ట్ అయినా, ఎస్ఎంఎస్ ప్లాంట్ ఎఫెక్ట్ అయినా, కోకోవెన్ దగ్గర ఏదైనా బ్లాస్ట్ అయినా, ఇవన్నీ జరిగినా కూడా చాలా ప్రాబ్లము, చాలా ఇబ్బంది అయిపోయేది అసలు. నిజంగా చెప్తున్నా, ఇది
కానీ దేవుడి దయ వల్ల అంటే కొంచెం ఇట్లా జరిగింది, చిన్నదాంతో అయ్యింది అనుకోవాలి ఇంకంతే. బట్ ఇది కూడా చాలా పెద్ద ప్రమాదం. ఇది కూడా ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతూ వచ్చింది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, దీనికి ఒక 40 నిమిషాల ముందు, ఈ బ్లాస్ట్ జరగడానికి ఒక 40 నిమిషాల ముందు లాడెన్ ఫర్నెన్స్ బే ఉంటుంది కదా, అక్కడ బేసిక్గా చిన్న బ్లాస్ట్ అయింది, ఫైర్ అయింది. అండ్ అంటే 2 స్టీల్ మెల్టింగ్ షాప్స్ ఉంటాయి ఎస్ఎంఎస్. సో వాటిల్లో ఒకదాని దగ్గర జరిగింది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అక్కడ ఎటువంటి ఇంజురీస్ లేవు అండ్ ఫైర్ని కూడా ఇమీడియట్గా అదుపులోకి తీసుకొచ్చారని చెప్పి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేశారు. అలా చేయడం వల్ల ఆ బ్లాస్ట్ తాలూకు ఎఫెక్ట్ ఈ ల్యాడిల్కి చేసింది. ఆ ఎక్స్ప్లోషన్ ఏదైతే జరిగిందో అది ల్యాడిల్కి ఎఫెక్ట్ అయింది. అదే జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మోస్ట్లీ ఈ ఎస్ఎంఎస్ ప్లాంట్లు ఎలా ఉంటాయంటే ఇలా టిల్ట్ అయ్యి అందులో ఉన్న మెటల్ మొత్తాన్ని కూడా ల్యాడిల్లోకి వేస్తాయి. సో ఆ తర్వాత ల్యాడిల్ బేసిక్గా క్రేన్ త్రూ, దాన్ని ఎవరు మనుషులు తీసుకెళ్ళలేరు, క్రేన్ త్రూ అలా వస్తుంటుంది, కొంచెం హైట్లోనే వెళ్తుంటుంది అది. సో దాని కింద నుంచి వెళ్ళేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటుంటారు, ఎందుకంటే ఏ చిన్న తేడా జరిగినా సరే ఇంకంతే ఇంకా. సో దాని తాలూకు ఎక్స్ప్లోషన్ ల్యాడిల్కి ఎఫెక్ట్ చేసి ఆ తర్వాత ల్యాడిల్లో ఎక్స్ప్లోషన్ జరిగి అది మొత్తం కింద పడిపోయి లిక్విడ్ మెటల్ మొత్తాన్ని కూడా కింద పడేసింది. సో బేసిక్గా ఈ ఐఎన్టీయూసీ సభ్యులు చెప్తున్న మాట ఏంటంటే, పీపుల్ చాలా తగ్గిపోయారంట, స్టాఫ్ బాగా తగ్గిపోయారు, స్టాఫ్ చాలా ఘోరంగా తగ్గిపోయారు. అండ్ దానికి తగ్గట్టుగా ప్రాపర్ మెయింటెనెన్స్ వర్క్స్ చేయట్లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు. ప్రొడక్షన్ పెంచాలి అంటున్నారు. బట్ ఎంత ప్రొడక్షన్ పెంచినప్పటికీ కూడా ఏమంటారు, స్టాఫ్ లేకుండా ఎట్లా ప్రొడక్షన్ పెంచేస్తారనే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. మినిమం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు. ఏదైనా ఒకటి జరిగింది అంటే ఇమీడియట్గా మొత్తం ఆపాల్సి ఉంటుంది, కానీ ఆపట్లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రొడక్షన్ అయిపోద్ది, మళ్ళీ కెపాసిటీ అయిపోద్ది అన్న ఉద్దేశంలో. సో ఇలాగా ఇవన్నీ చేయడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో దీనికి ప్రైవేటైజేషన్కి లింక్ ఏంటంటే, లాస్ట్ 3 ఇయర్స్గా సుమారుగా 10,000 మంది ఎంప్లాయీస్ either రిటైర్ అయిపోయారు, లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, లేదంటే వాళ్ళని జాబుల్లోంచి తీశారు వేరు వేరు కారణాల చేత. ఎందుకు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది కాబట్టి. చాలామంది ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడే మనం కనుక దీన్ని తీసేసుకున్నట్టయితే, విఆర్ తీసేసుకున్నట్టయితే రిటైర్ అయిపోయిన వాళ్ళు హ్యాపీ, వాళ్ళకి ప్రాబ్లం లేదు. విఆర్ తీసుకున్నట్టయితే మనం, అంటే వాలంటరీ రిటైర్మెంట్ కనుక తీసేసుకున్నట్టయితే మనకు అప్పుడు కొద్దో గొప్ప ఏమంటారు, ఎట్లా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ తాలూకు బెనిఫిట్స్ ఏవైతే ఉంటే అవన్నీ వస్తాయి కదా. అదే ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం రిటైర్మెంట్ ఇచ్చినా కూడా ఉపయోగం ఏముంది? ఒకటి రిటైర్మెంట్ ఇచ్చేలోపే మనల్ని జాబ్లోంచి తీసేస్తే మనం ఏం చేయాలి? ప్రైవేట్ అంటే మనకు జాబ్ సెక్యూరిటీ లేదు కదా, గవర్నమెంట్ అంటేనే సెక్యూరిటీ కదా అని చెప్పి ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడే రిటైర్ అయిపోదాం అని చెప్పి అయిపోతున్నారు. కొంతమందిని వాళ్ళే తీశారు. బాగా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నోళ్ళు, ఒక 54-55 ఇయర్స్ ఉన్నోళ్ళు విఆర్ తీసేసుకుంటున్నారు. ఒక 35-40 ఉన్న వాళ్ళలో అవసరం లేని వాళ్ళని వీళ్ళే తీసారు కొంతమందిని. సో అలాగే కొంతమందిని వీళ్ళు తీసేయడం వల్ల మ్యాన్ పవర్ షార్టేజ్ అనేది బాగా వచ్చింది. ఈ మ్యాన్ పవర్ షార్టేజ్ రావడం వల్ల తెలియకుండానే జరిగే వర్క్ ఏదైతే ఉందో అది స్లో చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ అది స్లో చేయకుండా జరిగే వర్క్ యాజ్ ఇట్ ఈస్ జరిగిపోవాలి. ఏదైతే ప్రొడక్షన్ కెపాసిటీ టార్గెట్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్ రీచ్ అయిపోవాలి. ఏదైతే ప్రొడక్షన్ అంతా జరుగుతుందో అంతకుముందు, లైక్ మిగతా ఫర్నెన్స్లో, మిగతా ఎస్ఎంఎస్లో, మిగతా కోక్ ఓవెన్స్లో, వీటన్నిటిలో ఏదైతే జరుగుతుందో అది యాజ్ ఇట్ ఈస్ జరిగిపోవాలి, అదంతా ఆగకూడదు. అంటే కేజీఎఫ్ సినిమాలో ఏదో బంగారం మొత్తాన్ని కూడా చూసి ఇంకా కావాలి, పని ఆగకూడదు అన్నట్టుగా చెప్తారు కదా. సో అలాగా వీళ్ళు కూడా పని ఆపకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దాని తాలూకు పర్యవసనాలు ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్స్ని మనం బ్లేమ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు ఎవరైతే అంటే ఇట్లా చనిపోయారో 8 మంది వాళ్ళే కాకుండా ఇంకొక 70% సివియర్ బర్న్స్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో రావూరి మల్లికార్జున, పి శ్రీనివాసరావు, అర్జున్ అప్పారావు, సత్యానంద, పైడిరాజు, హరిబాబు వీళ్ళంతా ఉన్నారనమాట. 70% బర్న్స్తో ఉన్నారంట. సో వాళ్ళకి ఏం చేస్తుంది? చనిపోయిన వాళ్ళకి ఒకలాగా, గాయపడిన వాళ్ళకి ఒకలాగా కాదు. ఎస్పెషల్లీ వీళ్ళకి 70% బర్న్స్ అంటే జీవితం ఇంకేమి లేనట్టే గట్టిగా మాట్లాడుకుంటే. ఒకవేళ వాళ్ళు బతికి ఉన్నా కూడా చాలా కష్టం. సో వాళ్ళకి ఎంత స్థాయిలో ఎక్స్గ్రేషియా ఇస్తారో వీళ్ళకి అంతే ఇవ్వాలి. ఆ ₹1,00,00,000 నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని అయితే బయట మాట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా వాస్తవం కూడా. ₹1,00,00,000 నష్టపరిహారం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏమంటారు, ఎవరైతే మిగతా గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా పెద్ద మొత్తంలోనే అమౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ మెటల్ బర్న్స్ ఏవైతే ఉంటాయో అవి జీవితకాలం ఉంటాయి.
అవి సర్జరీలు చేసినా ఏం చేసినా పోవు, దాంతోనే బతకాల్సి ఉంటుంది ఒకళ్ళు బతికున్నట్టయితే. సో అలాంటప్పుడు మరి వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా తక్కువే కాబట్టి ఏదో వాళ్ళ లైఫ్కి కొంచెం గొప్ప బెటర్గా ముందుకెళ్ళడానికి, బెటర్గా లీడ్ చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా గవర్నమెంటే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడాలి మరి ఏం చేస్తారు. సో ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని అంత సీరియస్గా తీసుకోకుండా లైట్ తీసుకోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఇది ప్రాబ్లం అనమాట. అది అంటే చిన్న ప్రమాదం అంతకుముందు జరిగింది 40 నిమిషాల ముందు. దాన్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే బానే ఉంది. బట్ తీసుకోలేదు. దానివల్ల పెద్ద ప్రమాదం జరిగింది. అండ్ బేసిక్‌గా స్టీల్ ప్లాంట్‌కి ఈ ప్రైవేటైజేషన్ టైం నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 3 ఇయర్స్‌గా లో గ్రేడ్ రా మెటీరియల్స్‌ని కొంటున్నారు. సో అది కూడా పెద్ద ప్రాబ్లమ్ అవుతోంది. అంటే ఈ ప్రైవేటైజేషన్‌ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లడం కోసమో లేదంటే ఏమో మరి వాట్ ఎవర్ ద రీజన్ మెటీరియల్స్ ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో మంచి అంటే ఐరన్ రిచ్ ఓర్ అని ఒకటి ఉంటది. టూ మచ్‌గా ఉంటదనమాట. సో దాన్ని తీసుకోకుండా ఆ ఐరన్ రిచ్ ఓర్‌ని కాకుండా కొంచెం లెస్ ఐరన్ ఉన్న ఓర్‌ని తీసుకొని ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా జనరేట్ చేసే టైప్ ఆఫ్ ఓర్‌ని తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే అది ఎక్కువగా రియాక్షన్స్ ఇస్తోంది. సో Fe2O4 అయితే ఒకలా రియాక్షన్ ఇస్తది. Fe2O3 అయితే ఒకలా రియాక్షన్ ఇస్తది. సో ఫెర్రస్ ఆక్సైడ్లు ఇవన్నీ కూడా. సో జనరల్‌గా ఈ రియాక్షన్స్ అనేవి కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ అలా ఎఫెక్ట్ చేసినప్పుడు అంటే మల్టిపుల్ రియాక్షన్స్ ఒకటే టైంలో జరిగినప్పుడు ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగినప్పుడు అది ఎక్స్‌ప్లోషన్‌కి దారి తీస్తది. సో అలా దారి తీసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఏమో అన్‌ఫార్చునేట్ ఇదంతా కూడా. బట్ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదని. కానీ మళ్ళీ మళ్ళీ ఇలాగే జరిగేటట్టయితే ఏం ఉపయోగం ఇంకా? అది మరి సిట్యుయేషన్. చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో వీళ్ళకే తెలియాలి. ఏమో అట్‌లీస్ట్ వాళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇస్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు గారైతే మొత్తం అందరిని కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా రిలీఫ్ ఆపరేషన్స్ కోసం పంపించారు. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా ఫస్ట్ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. అక్కడ అన్ని హ్యూజ్ ఫెసిలిటీస్ ఉండవు. సో అందుకని తర్వాత కేజీహెచ్‌కి అండ్ రిమైనింగ్ వేరే హాస్పిటల్స్‌కి కూడా తీసుకెళ్లారనమాట. సో ఆ టైంకి సుమారుగా 18 మంది స్టాఫ్ ఉన్నారంట అక్కడ. సో 8 మంది చనిపోయారు. ఒక 6 పేర్లు సివియర్ బర్న్స్ అని చెప్పాను 70%. మిగతా 4 పరిస్థితి కూడా కొంచెం గాయాలైతే గట్టిగానే అయ్యాయి కదా! మరి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్లారు హాస్పిటల్స్‌కి. సో ప్రెజెంట్ అయితే రిలీఫ్ ఆపరేషన్స్ ఫాస్ట్‌గా చేయమని చెప్పారు. సో తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడికే చేరుకున్నారు. ఆవిడ విజయనగరం విజిట్‌లో ఉన్నారు. సో ఆవిడ ఇమ్మీడియేట్‌గా అక్కడికైతే ఎళ్లారు. సో మొత్తం నడుస్తోంది. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. మెజర్‌మెంట్స్ అన్నీ చేస్తున్నారు. కానీ స్టిల్ అంటే 2012 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది. ఓ 14 ఏళ్ల తర్వాత కదా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్‌గా మేనేజ్ చేయాల్సి ఉంటది. బట్ చెయ్యట్లేదు. ఎందుకంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ దీన్ని ఏమంటారు సైడ్ ట్రాక్ పట్టించి ఎందుకు ఇలా కరెంట్ పోతుంది మా ఏరియాలో? సరే ఓకే. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి దాన్ని ఇంకా ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మరి చూద్దాం మరి ఇంకేం చేస్తున్నారు. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్స్ ఆన్‌లో పెట్టుకోండి. మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ. నాకు మెసేజ్ చేయండి ట్రై చేయండి. దాని గురించి వీడియోని ట్రై చేస్తాను. థాంక్ యూ. బై బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.